అమ్మా, ఇంతకీ కృష్ణపట్నం కథ ఏంటి? ఈ కథ కృష్ణపట్నంతో కృష్ణపట్నం ప్రజలతో కాదు, ఊరికి తూర్పు దిక్కున 900 చదరపు అడుగులతో అక్కడి న్యాయ అన్యాయాలు ధర్మాధర్మాలు కాపాడుతూ కొలిచే దైవంగానే కాకుండా శిక్షించే యమధర్మంగా పిలువబడే దేవనాల బండ అనే కొండదే ఈ కథ. పూర్వం సత్యశివుడు అనే రాజు కృష్ణపట్నంని పాలించేవాడు. అన్యాయాలకు అధర్మాలకు అసత్యాలకు అతను నిలువెత్తు శిఖరం. అతని పాలనలో జరగని దుర్మార్గమంటూ లేదు. రాజు వల్ల సర్వం కోల్పోయిన 5 వ్యక్తులు తూర్పు దిక్కునున్న ఆ కొండపైకెక్కి ఆత్మహత్యకు పాల్పడ్డారు. వారి ఆత్మఘోష ఆ పరమాత్ముణ్ణి కదిలించింది. సత్యశివుడి అరాచకాల్ని అణిచివేయడానికి ఉగ్రరూపుడైన నరసింహస్వామి ఆ కొండపై స్వయాన వెలిశాడు. కొండపై దేవుడున్నాడని ప్రజలందరూ చెప్పుకోవడం విన్న సత్యశివుడు దేవుణ్ణి చూద్దామన్న ఆశతో ఆ కొండనెక్కాడు. అంతే, ఉగ్రరూపుడైన ఆ నరసింహస్వామి సత్యశివుణ్ణి 2గా చీల్చి పారేశాడు. అతడి రక్తం అక్కడి చెట్లకు నీరులా పారింది. అతడి మరణం అక్కడ మరో శకానికి నాంది పలికింది. అప్పట్నుంచి ఆ కొండపై ఉగ్రరూపుడైన నరసింహస్వామి కొలువై ఉన్నాడు. అన్యాయాలను అధర్మాలను అరికట్టే ఆ కొండకు దేవనాల బండ అనే పేరొచ్చింది. ఎవరైనా తప్పు చేసినా అబద్ధం చెప్పినా తప్పు నొప్పుకోవడానికి 3 రోజులు గడువిస్తారు. అప్పటికీ నిజం నిరూపణ కాకపోతే 4వ రోజున పొద్దు పొడవక ముందే కోనేట్లో స్నానం చేయించి చేతిలో 3 కన్నులున్న కొబ్బరికాయను ఉంచి ప్రమాణం తీసుకొని ఆ కొండనెక్కిస్తారు. ఎక్కినవాడు ప్రాణాలతో సాయంత్రంలోపు తిరిగొస్తే అతడు నిర్దోషి అని ఆ ఊరు ఒప్పుకుంటుంది. అదే తిరిగి రాకపోతే తిరిగి రాని లోకాలకి వెళ్ళిపోయాడనే లెక్క. దేవనాల బండపై పూజించే దైవమే కాదు, శిక్షించే ధర్మం కూడా ఉందని కృష్ణపట్న ప్రజల నమ్మకం. తప్పు చేసిన వాడి దగ్గర ప్రమాణం తీసుకొని కొండెక్కిస్తే ఆ దేవుడే తగిన తీర్పునిస్తాడు. నాన్నగారు, ఇలాంటి జరుగుతుంటే పోలీసులను పట్టించుకోరా? ఊర్లో ఏదైనా అనుకోని జరిగితే 3 రోజులు ఊరి సరిహద్దుల్ని మూయేస్తారా. అంతేకాదు, ఇలాంటి విషయాల్లో జోక్యం చేసుకోవడానికి పోలీసులు ధైర్యం చేయలేరు.